భగవతే వాసుదేవాయ హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ డాక్టర్ కృష్ణ. మీ అందరు కూడా డాక్టర్ కృష్ణ ఆన్లైన్ యూట్యూబ్ హెల్త్ ఛానల్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనము దాల్చిన చెక్క యొక్క ఔషధ గుణాలు, అదేవిధంగా దాన్ని ఏ వ్యాధులలో ఎలా ప్రయోగించాలి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాం. ముందుగా దీని యొక్క సంస్కృత సినానిమ్స్ ఏంటో చూద్దాం. తనుత్వక్ అని అంటారు, లేదా చోచా అని అనవచ్చు, లేదా దారుషిత కానీ, వరంగ అని కానీ, లేదా స్వాద్వి అని కానీ, లేదా ముఖశోధన అని కానీ పిలవవచ్చు. అదేవిధంగా దీన్ని హిందీలో మనము దాల్చిని అని అంటాము, ఇంగ్లీష్లో అయితే కనుక సినామాన్ అని అంటాము, తెలుగులో అయితే కనుక లవంగపట్ట లేదా దాల్చిని చెక్క అని అంటాము. దీని యొక్క టేస్ట్ కాస్త చేదుగా, అదేవిధంగా కాస్త ఘాటుగా, కాస్త మధురంగా ఉంటుంది. తర్వాత దీని యొక్క వీర్యము ఉష్ణ వీర్యము, అంటే ఇది మనము క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే ఏం చేస్తుందంటే వేడి చేస్తుంది. అదేవిధంగా ఇది ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా అయితే ఇది వాతాన్ని మరియు కఫాన్ని రెండింటినీ కూడా సమపరచడంలో సహాయపడుతుంది. తర్వాత దీన్ని మనము ఏ వ్యాధులలో ఎలా వాడాలి చూద్దాం. ముందుగా హెడేక్ తోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఈ యొక్క దాల్చిని చెక్క పౌడర్లో కాస్త నీళ్లు వేసి దాన్ని పేస్ట్ లాగా చేసుకొని నుదురు పైన అప్లై చేసినట్లు అయితే గనక ఈ యొక్క హెడేక్ సమస్య అనేది నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే నిద్రలేమితోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఒక అర గ్లాసు నీళ్ళల్లో ఒక అర టీ స్పూను దాల్చిని చెక్క పొడిని వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించి దాన్ని దించిన తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా తేనె కలుపుకొని ఉదయము సాయంత్రము సేవించినట్లు అయితే ఈ యొక్క నిద్రలేమి సమస్య అనేది నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే జలుబుతోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఈ యొక్క అల్లము టీలో కాస్త కొద్దిగా ఇలాచి దాల్చిన చెక్క పౌడర్ని వేసుకొని కలిపి తాగినట్లు అయితే కనుక ఈ యొక్క జలుబు అనేది కూడా నియంత్రణలోకి వస్తుంది. అదేవిధంగా మరో చిట్కా ఏమిటంటే కాస్త దాల్చిన చెక్క పౌడర్లో కొద్దిగా హనీ కలుపుకొని ఉదయము సాయంత్రము సేవించినట్లు అయితే కూడా ఈ యొక్క జలుబు అనేది నియంత్రణలోకి వస్తుంది. కాకపోతే ఇది 3 నుంచి 5 రోజుల పాటు క్రమం తప్పకుండా సేవించాలి. తర్వాత మరొక చిట్కా ఏమిటంటే ఒక అర టీ స్పూను దాల్చిని చెక్క పొడిని, అదేవిధంగా ఒక అర టీ స్పూను మన బ్లాక్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ని రెండింటిని కూడా కలిపి కాస్త బాయిల్ చేసుకొని అది దించిన తర్వాత కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత తేనె కలుపుకొని సేవించినట్లు అయితే కనుక ఈ యొక్క కోల్డ్ అదేవిధంగా షోర్ థ్రోట్ ప్రాబ్లం రెండూ కూడా నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే దగ్గుతోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఒక అర టీ స్పూను అల్లము, అదేవిధంగా ఒక పావు టీ స్పూను లవంగాల పొడిని, అదేవిధంగా దానికి ఈ రెండిటికి సమాంతరంగా దాల్చిన చెక్క పొడిని తీసుకొని కొద్దిగా నీళ్ళలో వేసి మరిగించి అది చల్లారిన తర్వాత ఉదయము సాయంత్రము సేవించినట్లు అయితే కనుక ఈ యొక్క దగ్గు సమస్య అనేది కూడా నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే బ్యాడ్ బ్రీత్ తోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఒక చిన్న కప్పు నీళ్ళల్లో కాస్త దాల్చిన చెక్క పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసి దాన్ని పుక్కిలించినట్లు అయితే కనుక ఈ యొక్క బ్యాడ్ బ్రీత్ ప్రాబ్లం అనేది నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే గొంతు బొంగురు బారిపోయి బాధపడుతూ ఉంటారో అంటే హార్స్నెస్ ఆఫ్ వాయిస్ తోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఒక గ్లాసులో దాల్చిన చెక్క పొడిని, అదేవిధంగా మిరియాల పొడిని వేసి కలిపి ఈ యొక్క మిక్సర్ని కొద్దిగా బాగా మరిగించి అది గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా తేనె కలుపుకొని ఉదయము సాయంత్రము సేవించినట్లు అయితే కనుక ఈ యొక్క ప్రాబ్లం అనేది నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే పింపుల్స్ తోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఈ యొక్క దాల్చిన చెక్క పొడిని కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి అంటే నిమ్మరసం వేసి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడెక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడక్కడ అప్లై చేసినట్లు అయితే కూడా ఈ యొక్క పింపుల్స్ అనేది నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే ఇండైజెషన్ తోటి బాధపడుతూ ఉంటారు, తర్వాత ఇన్ఫ్లమేటరీ బోవెల్ సిండ్రోమ్ తోటి బాధపడుతూ ఉంటారు,
లేదా అల్సర్స్ తోటి బాధపడుతూ ఉంటారో ఇటువంటి వారు ఈ యొక్క దాల్చిన చెక్కను అప్పుడప్పుడు కొద్దిగా తీసుకున్నట్లు అయితే కనుక ఈ యొక్క సమస్యలు నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే ఉభయకాయంతో బాధపడుతూ ఉంటారో, అంటే లావుగా ఉండి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు తమ యొక్క వెయిట్ని లాస్ చేసుకోవాలి అనుకుంటే కనుక కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో ఈ యొక్క దాల్చిన చెక్క పొడిని అదేవిధంగా కాస్త హనీ రెండింటిని కూడా మిక్స్ చేసుకొని ఉదయము సాయంత్రము సేవించినట్లు అయితే కనుక ఈ యొక్క ఒబెసిటీ ప్రాబ్లం కూడా నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే స్కిన్ డిసీజ్ తోటి అంటే ఎక్సిజమాతో కానీ లేదా రింగ్ వామ్స్తో కానీ ఎవరైనా బాధపడుతూ ఉంటే అటువంటి వారు ఈ యొక్క దాల్చిన చెక్క పొడిలో కాస్త తేనె కలిపి రెండింటిని కూడా బాగా మిక్స్ చేసి కాస్త పేస్ట్ లాగా చేసుకొని ఆ యొక్క పార్ట్లో ఎఫెక్టెడ్ పార్ట్లో అప్లై చేసినట్లయితే కనుక ఆ యొక్క స్కిన్ డిసీజ్ కూడా నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే ఈ యొక్క కీటకాలు కరిచి దాంతో బాధపడుతూ ఉంటారో అటువంటి కీటకాలు కరిచినటువంటి నొప్పికి ఈ యొక్క దాల్చిన చెక్క యొక్క తైలం వస్తుంది, అంటే ఆయిల్ వస్తుంది. ఆ ఆయిల్ ఆ సైట్లో అప్లై చేసినట్లయితే కూడా ఈ యొక్క నొప్పి అనేది నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే హై కొలెస్ట్రాల్ తోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఒక 120 మిల్లీగ్రాముల నుండి ఒక 2 గ్రాముల వరకు ఉదయము సాయంత్రము క్రమం తప్పకుండా సేవించినట్లయితే కూడా ఈ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా నార్మల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఇలా క్రమం తప్పకుండా దీన్ని తీసుకోవడం వల్ల సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఈ యొక్క షుగర్ వ్యాధి కూడా నియంత్రణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఎవరైతే ఆర్థరైటిస్ తోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు కూడా ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కాస్త తేనెను అదేవిధంగా ఈ యొక్క దాల్చిన చెక్క పొడిని రెండింటిని కూడా కలుపుకొని సేవించినట్లు అయితే కనుక ఈ యొక్క క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది కూడా నియంత్రణలోకి వస్తుంది. తర్వాత ఎవరైతే ఈ యొక్క ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ తోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఒక 10 ml దాల్చిన చెక్క యొక్క తైలాన్ని ఒక 100 ml నువ్వుల నూనెతోటి కలుపుకొని దాన్ని స్నానం చేసే ముందు ఒక అరగంట ముందు పెనిస్కి అప్లై చేసి మర్దన చేసినట్లయితే కనుక ఈ యొక్క పెనిస్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి అది లాంగర్ ఎరెక్షన్ అయ్యడానికి సహాయపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ దాల్చిన చెక్క గురించి. అదేవిధంగా ఈ యొక్క దాల్చిన చెక్క యొక్క ఫార్ములాస్ బ్రిటన్ ఫామ్లో కావాలనుకుంటే కనుక నేను కొత్తగా బ్లాగ్ క్రియేట్ చేశాను. దాంట్లో టోటల్గా ఈ యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా మెన్షన్ చేశాను. అది www.homeremediesbydrkrishna.com అనేటువంటి బ్లాగ్లో పెట్టాను. సో మీకు ఈ యొక్క ఫార్ములాస్ కావాలనుకుంటే కనుక బ్లాగ్ విజిట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరిన్ని మనము రోజు నిత్యము వాడేటువంటి వస్తువులలో దాగి ఉన్నటువంటి ఔషధ గుణాలు తెలుసుకోవాలనుకుంటే కనుక నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.